నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో స్వచ్ఛ అహోబిలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జమ్మలమడుగు అలాగే నంద్యాల ప్రాంత ప్రజలు యువతి యువకులు పాల్గొని అక్కడ చెత్త ప్లాస్టిక్ వస్తువులను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోనేరు ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వచ్ఛత పాటిస్తే మన ఆలయాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అహోబిలంను ఇంకా డెవలప్మెంట్ చేసి దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సౌకర్యం ఉండేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. నరసింహస్వామి ఆశీస్సులతో స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిచ్చిన వెంటనే అటు డిగ్రీ చదువుతున్న పిల్లలు కావచ్చు, లోకల్స్ కావచ్చు, బయట ప్రాంతాల నుంచి ఎంతో మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అహోబిలం నరసింహస్వామి ఆశీస్సులతోటి వచ్చే రోజుల్లో భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో మరి స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం ద్వారా ఈ రోజు కోనేరు క్లీనింగ్ ఫస్ట్ ఫేజ్ లో చేయడం జరుగుతుంది. రెండో ఫేజ్ లో బ్యాన్ అండ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇట్లా కొన్ని ఫేజ్ మేనర్స్ లో అహోబిలం ని అభివృద్ధి చేసే విషయంలో మేము చర్యలు తీసుకోబోతున్నాము. వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి అహోబిలం నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటట్టుగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నరసింహస్వామి వికారాబాద్